మరి ఈసారి ఇక్కడ రేపల నియోజకవర్గంలో మరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? తెలంగాణతో పోటీగా మమ్మల్ని తీర్చిదిద్దుతాడనే నమ్మకం. రేపల్లో అన్ని సిసి రోడ్డు పెద్ద రోడ్డు. ఎందుకని? రేపల మున్సిపాలిటీలో 2500 కోట్లు చంద్రబాబు నాయుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఈరోజు నేను రేపల్ల నియోజకవర్గంలో ఉన్నాను. మరి ఇక్కడ రేపల్లలో ఈసారి 3 పార్టీల నుంచి కూడా తగ్ ఆఫ్ ఫైర్ నడవబోతుంది. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు వస్తే వాళ్ళకి అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి మరి ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి మరి ఈ నియోజకవర్గాలలో ఒక్కొక్క గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. లెట్స్ గో. మరి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి లాస్ట్ టైంలోనే ఈసారి కూడా టీడీపీ వైపు నుంచి అనగానే సత్యప్రసాద్ గారు, అలానే వైఎస్ఆర్సీపీ నుంచి మోపిద వెంకటరమణ గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? అనగానే సత్యప్రసాద్. అనగానే సత్యప్రసాద్ గారు అంటే మరి ఈ 4 ఏళ్లలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా అనగానే సత్యప్రసాద్ గారి వల్ల? పర్లేదు అనుకుంటున్నాం, ఇప్పటివరకే ఉన్నట్లో మాత్రం పర్లేదు. మరి ఇక్కడ ఈసారి రేపల్ల నియోజకవర్గంలో రాజకీయాలు పోటాపోటీగా ఉండబోతున్నాయి. ఈసారి ఇక్కడ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎలక్షన్లో అనేది అనగానే సత్యప్రసాద్ గారు మాకు బాగా చేశాడండి. ఈసారి కూడా అనగానే సత్యప్రసాద్ గారు వస్తారని మా నమ్మకం. అంటే ఈ 4 ఏళ్లలో ఇక్కడ రేపల్లలో మరి టీడీపీ వలన అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగిందండి, బాగా జరిగింది. ఇంత ముందు కన్నా బాగా జరిగింది. ఎక్కువ శాతం అనగానే సత్యప్రసాద్ గారికే ఓట్లు పడతాయి. కొన్ని చీలినా కాడ అనగానే సత్యప్రసాద్ గారే గెలుపుతారని మా నమ్మకం. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి రాజకీయాలు పోటాపోటీగా ఉంటున్నాయి కదా, మరి ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకు? ఎక్కువ తెలుగుదేశానికే ఇక్కడ సపోర్ట్ బాగా ఉంటుంది. అభివృద్ధిని కోరుకుంటారు. ఆ పోలవరం కానీ, ఆ అమరావతి కానీ, ఈ మొత్తం చంద్రబాబు గారు చాలా బాగా పేదవాళ్ళకి పెన్షన్లని, ఉర్దూ పెన్షన్లని, డోక్రా మహిళ వాళ్ళకి హోంగార్డులు కూడా వదల చంద్రబాబు గారు అందరికీ సాయం చేసుకుంటూనే వచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అభివృద్ధి చెందినట్టు చేశారు. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది, పరిపాలన బాగుంటుంది. మా ఏరియా మొత్తం తెలంగాణ మమ్మల్ని చీల్చుకుని వెళ్ళిపోయినందుకు ఆ కేసీఆర్ తెలంగాణతో పోటీగా మమ్మల్ని తీర్చిదిద్దుతాడనే నమ్మకం మాకుంది. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి టీడీపీ తరఫున అనగానే సత్యప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశానండి, అనగానే గారే వస్తారు. అవకాశం లేదు, తెలుగుదేశం వచ్చి అనగానే ఏముంది అదంతా. ఆ రోజు ఎవరు చెప్పలేం కదా, కంపల్సరీగా వేస్తే తెలుగుదేశానికి వేస్తారు. ఆడికెళ్ళిన ఆటోమేటిక్గా వెళ్ళి సైకిల్ మీద వేసేస్తారు, దాంట్లో ఆలోచించవలసింది. ఓకే, మరి ఇక్కడ ఈ 4 ఏళ్లలో ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారు అనగానే సత్యప్రసాద్? ఇంకా చేసేది ఏంటి, నెంబర్ 1 అయితే రోడ్లు కానీ, పనులు కానీ, డోక్రా విషయం కానీ, మామూలుగా పింఛన్లు కానీ, బీసీలకి ఏదో లోన్లు అలాంటివి చాలా చేశారు. ఓకే, మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ 4 ఏళ్లలో అనగానే సత్యప్రసాద్ గారి వల్ల అంటే టీడీపీ వల్ల ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరుగుతూనే ఉందమ్మా. ఇంతకుముందు కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నలుగురికి 4 విధాలైన పనులు జరుగుతూనే ఉన్నాయి. కూలీకి కూడా రోజు 500 రూపాయల రూపాయన ఏదో పని జరుగుతూనే ఉంది. ఎవరైనా ఖాళీ లేకుండా పని చేసుకుంటూనే ఉన్నారు. సుఖశాంతులుగానే ఉంది, ప్రమాదమైన పరిస్థితులు కూడా ఏమి లేవు. ఇంకా ఇప్పుడే కాదు, ముందు కూడా ఆయనే రావచ్చనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన రావటం మంచిదేనని అనుకుంటున్నారు కూడా. ఈ ప్రభుత్వం మళ్ళీ కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ శాతంగా ఉన్నారన్నట్టుగా నాకు ఊహాగానాలు అనిపిస్తున్నవి. నా ఊహ కూడా అదే. మరి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? మా ఉద్దేశం అయితే తెలుగుదేశమే గెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు బాగా చేశారు. రేపల్లో అన్ని సిసి రోడ్లు పెద్ద రోడ్లు పడ్డాయి, అన్ని సౌకర్యాలు ఏర్పరిచారు. మాకు ఇంకా మాత్రం తెలుగుదేశం వస్తుంది, ఇంకా దానికి పక్క చెప్పక్కర్లా. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అభిప్రాయం అండి? ఇక్కడ 30 సంవత్సరాల నుండి అభివృద్ధి లేదు. అనగానే సత్యప్రసాద్ వచ్చినాక ఈ అభివృద్ధి అనేది జరిగింది. ఇలాంటి నాయకుడు ఇంకెప్పుడు దొరకడు, ఉండడు కూడా. తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అన్నా క్యాంటీన్, అందరికి లోన్లు అని చేయని అభివృద్ధి అంటూ లేదు, చేయని సాయం అంటూ లేదు. అలాంటి వ్యక్తి రావాలి, మళ్ళీ ఆయనే వస్తాడు. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారమ్మా. మంచి చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనేమో అభివృద్ధి జరుగుద్దని ప్రతి వాళ్ళ మనసులో ఉంది. మరి కతిమా వాళ్ళు వస్తే మరి అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఇష్టం లేదు, చలనోదేమోనని భయం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందుద్దని. రేపల్ల నియోజకవర్గం వరకు మన సత్యప్రసాద్ గారు చాలా బాగా చేస్తాడు.
అందరితో కూడా చాలా ప్రేమగా ఉంటాడు, చాలా అభిమానంగా ఉంటాడు. ఏం భయ అని భుజం మీద చేసి తట్టి మంచి చేసుకుంటాడు ప్రతి ఒక్కళ్ళని. అంత మంచి మనిషికి గెలిపించుకోకుండా ఎలా ఉంటామమ్మా. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటున్నారు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేసే సంక్షేమ పథకాలు మంచి పథకాలు కాబట్టి ఆయనకే ఎక్కువగా ఉండవు. మరి ఈ 4 ఏళ్లలో ఇక్కడేం అభివృద్ధి జరిగింది టీడీపీ వైపు నుంచి? టీడీపీ వైపు నుంచి ఇక్కడే చాలా అభివృద్ధులు జరిగినాయి. ఏంటి అంటే ఏ పరంగా అభివృద్ధి జరిగింది ఇక్కడ? సంక్షేమ పథకాలు, డోక్రా మహిళలు, తర్వాత రోడ్స్ చాలా అభివృద్ధి జరిగింది. ఎన్ని నాకు 71 సంవత్సరం, 50 సంవత్సరాల నుంచి నాకు తెలుసు 50 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టుగా రోడ్లు జరిగినాయి. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు అని కూడా అంటున్నారు కదా కొంతమంది. అది ఇంచుమించుగా 90% అందిని. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. పోనీ ఏ పార్టీ వస్తే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? పరిస్థితిని బట్టి తెలుగుదేశం. మరి 4 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి జరిగిందా టీడీపీ హయాంలో? జరిగినగా జరగకుండా ఎట్లా చూస్తున్నాం కదా, కొన్ని జరిగింది కూడా జరిగింది. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఆయన సత్యప్రసాద్. మరి 4 ఏళ్లలో అభివృద్ధి చేశారా ఇక్కడ? ఆయన బాగా చేశారు ఎమ్మెల్యే. ఎవరు ఓట్లు రాలేదండి, అది అంత ఎఫెక్ట్ ఉండదు మా తెలిసినంత వరకు. మరి ఈసారి ఇక్కడ రేపల్లలో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది. అనగానే సత్యప్రసాద్ గారు చేసిన అభివృద్ధి మా నియోజకవర్గానికి అంతకుముందు కూడా ఎవరో చేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు పోలవరం కట్టి పట్టిసీమ ద్వారా వాటర్ ఇయటం వలన రైతులంతా 2 పంటలు పండించే పరిస్థితిలోకి వచ్చాం. అందుకని టీడీపీ కన్ఫామ్గా గెలుస్తుంది, అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. మరి ఈసారి ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో మరి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం వచ్చింది. ఎందుకని? ఇక్కడ రేపల్ల మున్సిపాలిటీలో 2500 కోట్లు చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చారు. మురికాలు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, రోడ్లకు కానీ, పుష్కరాల నిధులు కానీ ఇచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం అందరం కోరుకుంటున్నాం. అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరిగింది? తెలుగుదేశం గెలిస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. ఎందుకలా అంటే ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? చాలా అభివృద్ధి జరిగింది. ఎక్కువ రోడ్లు వేశారు, వంతెనలు బాగా కట్టారు, డ్రైనేజీ కట్టారు, ఇంకా జనానికి కావాల్సిన సహాయం బాగానే చేశారు ఎమ్మెల్యే గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.